వదినా ఏం చేస్తున్నారు? ఏమేం వంటలు చేశారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్ అండ్ వ్లాగ్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇంక నుంచి వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం మీ సపోర్ట్ కావాలి. ఇన్ని రోజులైతే శారీస్ డిజైన్స్ కుచ్చులేసి చూపిస్తూ ఉన్నానండి. ఇప్పటి నుంచి వ్లాగ్స్ కూడా చేద్దామనేసి అనుకుంటున్నాను. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో మా వదిన ఏమేం వంటలు చేసింది. సో ఈ వ్లాగ్ అయితే మా వదిన బర్త్డే వ్లాగ్ అండి. తను ఎందుకు వీడియోలు చేయట్లేదు అనేది కూడా లాస్ట్లో చెప్తాను. ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. సో ఇదైతే మా వదిన బర్త్డే వ్లాగ్ అని చెప్పాను కదండి. ఆ రోజు మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. తర్వాత వచ్చాక ఆఫ్టర్నూన్కి మా వదిన ఏమేం వంటలు చేసిందో అవన్నీ కూడా దీంట్లో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే తందూరి గ్రిల్ చికెన్కి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఒక బౌల్లో కారము, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసుకుని తర్వాత పెరుగుని ఈ విధంగా వడగట్టి తీసుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా గట్టిగా ఉండే పెరుగుని ఈ విధంగా తీసుకోవాలి. దీంతో పాటే తందూరి చికెన్ మసాలా అండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి చికెన్ లెగ్ పీస్ని కూడా వీటితో వేసి బాగా మిక్స్ చేసి అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న పక్కన పెట్టేసేయాలండి. సో ఈ చికెన్ని ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడైతే మా వదిన ఫిష్ పులుసు చేస్తూ ఉందండి. సో ఫిష్ పులుసు చాలా బాగా చేస్తుందండి. మా ఆయనకి వాళ్ళ చెల్లెలు చేసే ఫిష్ పులుసు అంటే చాలా ఇష్టం అండి. ఫిష్ పులుసు అయితే చాలా సింపుల్గా చేస్తుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు, తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్, మళ్ళీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇందులోనే కాస్త పసుపు, తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలన్నీ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కారము, ధనియాల పౌడరు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుని మూత పెట్టి సిమ్లోనే ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా శనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకుని మిక్సీకి వేసుకొని నున్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. పులుసు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలిపి మళ్ళీ కాసేపు ఉడకపెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. చేపలు ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు, త్వరగానే ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేస్తే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉందండి చేపల పులుసు అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 4 బర్నల్ స్టవ్లో అన్నీ కూడా ఒకేసారి చేసిందండి మా వదిన. కాకపోతే మీకు అర్థం కాదని ఇలాగ సపరేట్గా వీడియో తీసి చూపిస్తున్నాము. ఇప్పుడైతే మటన్ అయితే రెడీ చేస్తున్నాం, మటన్ పులుసు. దానికోసం అయితే ఆయిల్ వేసుకొని ఆనియను, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం లైట్గా వేగిన తర్వాత మటన్ ముక్కల్ని కూడా వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి.
మటన్ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టమాటోని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటోస్ బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోనే ధనియా పౌడరు, కారము వేసి బాగా మిక్స్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ దాకా బాగా ఉడికించుకోవాలి. ఇలాగా 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ ఆరిన తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకుని ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మటన్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. వదినా ప్రాన్స్ ఎందుకు ఇలా కట్ చేస్తున్నారు? పిల్లలు పెద్ద పెద్దగా ఉంటే తినరు, అందుకే చిన్న చిన్న కట్ చేస్తే వాళ్ళకి తినే బాగుంటుందని చెప్పి ఇలా కట్ చేస్తాను. ఇంకా బాగా ఉడుకుతుంది, ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. అవునా వదినా? సరే వదినా. ఇదైతే ప్రాన్స్ తొక్క అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవడం అంతే. ప్రాన్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారము, పసుపు, ధనియాల పౌడరు, 1/2 స్పూన్ దాకా గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్, ఆనియను, టమాటాలు, 1/2 లెమన్ ఈ విధంగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఈ విధంగా బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఈ విధంగా గొజ్జులాగా చేసుకున్న అన్నంకి కలుపుకొని తినచ్చు, లేదా బాగా ఫ్రై చేసుకుని సైడ్ డిష్గాన పెట్టుకొని తినొచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇవన్నీ చేసిన తర్వాత ఫిష్ ఫ్రై కూడా చేసేసిందండి మా వదిన. ఫస్ట్లో మనము తందూరి గ్రిల్ చికెన్కి రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా ఒక ప్యాన్లో వేసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. చూసారా అండి, ముక్కలు బాగా ఫ్రై అయిపోయి ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా డ్రైగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వదినా ఏం చేస్తున్నారు? ఏమేమి వంటలు చేశారు ఈరోజు? ఇది గ్రిల్ చికెన్ సుకన్య, తందూరి గ్రిల్ చికెన్. ఇది ఫ్రై చేసిన ఇలాగ మనం స్టవ్ పైన పెట్టి కూడా చేసుకోవచ్చు, లేదంటే ఓవెన్ లో కూడా పెట్టి చేసుకోవచ్చు. అట్టే ఇదేం వంటలు చేసిన. ఇది ఫిష్ ఫ్రై, వైట్ రైస్, మటన్ పులుసు, మా అమ్మ చేసిన రసం, ఇది నిన్న మిగిలిపోయిన చికెన్ ఫ్రై, ఇది చేపల పులుసు, ఇది ప్రాన్స్ తొక్కు, ఇది వాటర్ మిలన్, తిన్నది అరగడానికి ఐస్ క్రీమ్. మోక్షి, అత్త చేసిన వంటలో ఏం తిన్నావు? మటన్ బాగుందా? మళ్ళీ ఫ్రాన్స్ తిన్నావా? తినలేదా? ఫిష్ ఫ్రై కొంచెం బాగుందా? ఎట్టుండింది? బాగుందా? బాగుందా? నచ్చిందా నీకు? అక్క చేసే వంటలు ఇష్టమా, నానమ్మ చేసే వంటలు ఇష్టమా? ఊసే దొంగ మగందానా? ఒకే రోజు నాన్ వెజ్ ఇంత తింటారా అని అనుకోకండి. మా వదిన బర్త్డే కాబట్టి ఇన్ని వెరైటీస్ చేసుకున్నామండి, స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి అని. ఆఫ్టర్నూన్ లంచ్ తినేసిన తర్వాత ఇంట్లో పనంతా అయిన తర్వాత ఈవినింగ్ అయితే మా వదినకి కేక్ కట్ చేసామండి. తిన్న ఒక 5 నిమిషాలన్నా అయిందా సుకన్య? అప్పుడే సామాన్లు తోమేస్తున్నావా? ఇంట్లో సామాన్లు ఉంటే నచ్చదు, వెంటనే తోమేసి పెట్టేయాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.
మా వదిన ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని చాలామంది అడిగారు కదండి. తన హెల్త్ అయితే బాగాలేదండి. ఒకరోజు ఉన్నట్టయితే ఇంకో రోజు ఉండదు. సో అందుకే వీడియోస్ కూడా చేయలేకపోతుంది. ఇంట్లో పని కూడా చేసుకోలేకపోతుందండి. అందుకే వీడియోస్ కూడా చేయలేకపోతుంది. అది కాక మా అమ్మ అయితే 10th క్లాస్ కదండి, ఇంకా వాళ్ళని చూసుకొనే సరిపోతుంది. అన్నీ బాగుంటే మళ్ళీ తను వీడియోస్ చేస్తుంది. ఇంకా హాలిడేస్ కాబట్టి తను ఇక్కడికి వచ్చిందండి. ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ అని కామెంట్ చేయకండి. తన హెల్త్ గురించి అన్ని డీటెయిల్డ్గా తన వీడియోస్లో చెప్తుంది లేండి. ఇలా మా పిల్లల డ్యాన్స్తో మా డే అయితే ఎండ్ అయ్యిందండి. ఇక్కడి దాకా వీడియో చూసారు కాబట్టి ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మా వదినని ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో నన్ను కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.